అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు కాస్త శృతి మించి మాట్లాడుతూ ఉన్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సార్, ఇందిరాగాంధీ అంటే మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది అంటూ బీజేపీ నేత తన్వీందర్ సింగ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. సార్, దీని మీద కాంగ్రెస్ నాయకులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విద్వేష వ్యాఖ్యలపై పోలీసులు కంప్లైంట్ చేశారు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు తీవ్రవాద వ్యాఖ్యల్లా ఉన్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న పరిస్థితి. రాహుల్ గాంధీ మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వ్యాఖ్యల మీద మీ కామెంట్? ఇప్పుడు అమెరికాలో రాహుల్ గాంధీ రాజకీయపరమైన విమర్శలు చేశారు, దేశంలో కూడా ఇదే రాజకీయ విమర్శలు చేశారు. కొత్తగా ఏమీ చేయలేదు అమెరికాలో. మీరు అమెరికాలో రాహుల్ గాంధీ ఉపన్యాసాలని చూడండి. మన దేశంలో ఏ రకమైన విమర్శలు అయితే చేస్తున్నారో అదే విమర్శలు అక్కడ కూడా చేశారు. ఆ విమర్శలు రాహుల్ గాంధీపై కూడా బీజేపీ చేయొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. రాజకీయపరమైన విమర్శలు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఎక్కడి దాకా వెళ్ళారు? శివసేన చెందిన ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాన్ని శివసేన నాయకుడు సంజయ్ గైక్వాడ్ అంటాడు ఆయన నాలిక కట్ చేయాలి. లేదు ఇంకో రవనీత్ సింగ్ కేంద్ర మంత్రి అంటాడు ఆయన టెర్రరిస్ట్ నెంబర్ 1, ఆయన పైన రివార్డు ప్రకటించాలి అని. ఇంకా లేదు మీరు ఆయన నాలుక తీసుకొస్తే నేనే 11 లక్షలు ఇస్తాను అని. ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు నేను నాలుకలు కాల్చి పడేయాలి అని. ఇప్పుడు మరో నాయకుడు ఇందిరాగాంధీ పట్టిన గతి పడుతుంది. ఏంటి ఇదేనా వికసిత భారత్ అంటే? ఇదేనా వికసిత భారతము అని మనం గర్వంగా చెప్పుకుంటున్నది? వికసిత భారతంలో నాలుకలు కోసుకుంటారా? ప్రధాన ప్రతిపక్ష నేత నాలుకను కొయ్యడం, ప్రధాన ప్రతిపక్ష నేత నాలుకను కాల్చడము, ఇది వికసిత భారత్ లక్షణమా? ఇది ప్రజాస్వామిక భారత లక్షణమా? ఇది పవిత్ర భారత లక్షణమా? ఎక్కడన్నా ఇది 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 ఇలా జరిగిందా? సో మనం ఎక్కడికి పోతున్నాం ప్రజాస్వామ్యంలో? అందుకే భయపడేది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇలాంటి వాటి మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అధికారం ఒక చోట కేంద్రీకృతమైతే ఇలాగే నాలుకల కోసం రాజకీయం వస్తుంది. ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి, అధికారం మొత్తం కేంద్రీకృతమై నిరంకుశత్వం ఉన్న చోట నాలుకల కోసం రాజకీయం వస్తుంది. అది రాకూడదు అనేదే కదా ఇప్పుడు పంచాయతీ. ఇలాంటి విద్వేషాన్ని రోజు రెచ్చగొడితే ఏం జరగవచ్చు? మీరు ఈ రాజకీయ నాయకులు మాట్లాడి ఊరుకోవచ్చు. నేను వెళ్ళి రవనీత్ సింగ్ వెళ్ళి తుపాకీ పట్టుకొని వెళ్ళి రాహుల్ గాంధీ మీద కాల్పులు జరుపుతారా? జరపకపోవచ్చు. సంజయ్ గైక్వాడ్ వెళ్ళి కత్తి పట్టుకొని రాహుల్ గాంధీ మీద పోతారా? పోకపోవచ్చు. కానీ సమాజంలో విద్వేషం రగిలిస్తే ఆ విద్వేషంతో రగిలిపోయి రెచ్చిపోయిన ఎవడైనా ఎక్కడైనా రాహుల్ గాంధీ పైన అటాక్ చేయొచ్చు. అది చాలా ప్రమాదం. రాహుల్ గాంధీకి ఏదైనా హాని జరిగితే దానికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్వేషం ఒక్కసారి రెచ్చగొడితే మన అమెరికాలో చూస్తున్నాం, ట్రంప్ తాను రెచ్చగొట్టిన విద్వేషానికి తానే బలైపోతున్నాడు. ఇప్పుడు 2 సార్లు కాల్పులు జరిగాయి. ఎందుకు జరిగాయి? భయంకరమైన విద్వేషాన్ని సమాజంలో తన రాజకీయ ప్రయోజనాల కొరకు ట్రంప్ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఫలితం ఏంటి? ఆ విద్వేషానికి సహించలేని ఎవడో ఉన్మాది ట్రంప్ మీదకి తుపాకులు పట్టుకొని వెళ్తున్నాడు. ఇది మన దేశంలో కూడా కోరుకుందామా? సో మీరు సమాజంలో ఒక్కసారి విద్వేషాన్ని రెచ్చగొడితే అది ఎవరి కంట్రోల్ ఉండదు. అది అటానమస్ క్యారెక్టర్ వస్తుంది. మీరు ఉదాహరణకు ఒక అడవిని అంటుపెట్టండి, అంటుపెట్టేదాకానే మీ చేతిలో ఉంటుంది. తర్వాత నువ్వు ఏమీ చేయలేవు, అది అంటుకుంటూనే ఉంటుంది. ఇక నువ్వు ఏదైనా ఒక ఇల్లు అంటపెట్టండి, అల్లు ఒక చిన్న మంట పెట్టే వరకే నీ చేతులు ఉంటుంది. తర్వాత నీ చేతులు ఉండదు. అది ఆ మంట అంటుకుంటూనే ఉంటుంది. ఒక ఇల్లు కాదు 4 ఇళ్ళు అంటుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక విద్వేషాన్ని ఎప్పుడైనా రెచ్చగొడితే ఆ విద్వేషం ఒక భస్మాసురుడై సమాజాన్ని మొత్తం భస్మం చేస్తుంది. ఇంకా మీకు దానికి దానికి తేడాలు కూడా ఉండవు. ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ పైన విద్వేషం రెచ్చగొట్టాడు అనుకోండి, రాహుల్ గాంధీని అభిమానించేవాడు ఇంకో రకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టచ్చు. ఇది సమాజంలో డెమోక్రసీలో కోరుకుంటావా? ఇంతమంది మాట్లాడుతున్న ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది కల్చర్ కాదు, ఇది సివిలైజేషన్ కాదు, ఇది మన దేశ విధానమే కాదు అని అనాలి కదా. ఆర్ఎస్ఎస్ అధినేతమో మోహన్ భగవత్ అంటాడు, మీరు ప్రతిపక్షాలంటే రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని. అసలు శత్రువుల నాలుకలు కూడా కొయ్యరు కదా అంతే సులభంగా. యుద్ధ భూమిలో చంపుతారేమో కానీ తీసుకొచ్చి నాలుకలు కొయ్యరు కదా. సో బంధించి తీసుకొచ్చి నాలుకలకు వస్తారా?
ఎక్కడైనా ఈవెన్ శత్రువులను కూడా చేయరు అట్లా. యుద్ధ భూమిలో కూడా నీకు సైనికుడు దొరికాడు అనుకోండి, గౌరవ మర్యాదలతో శత్రు దేశానికి అప్పగిస్తారు. దానికి వార్ ప్రోటోకాల్ ఉంటుంది. సో నీకు దొరికాడు కదా శత్రు దేశ సైనికుడు అని చెప్పి నీకు నాలుక కట్ చేయరు. ఎప్పుడైనా చూడండి, మనం ఇన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ సైనికులు మనకు ఎన్నోసార్లు దొరికారు. మనం ఎంతమంది నాలుకలు కట్ చేసింది చెప్పండి? ఒక్క పాకిస్తాన్ సైనికుడు నాలుకైనా భారత సైన్యం కట్ చేసిందా? మరి మన దేశానికి శత్రువు అయిన పాకిస్తాన్ సైనికుల నాలుకలేమో కట్ చేయవు, కానీ రాహుల్ గాంధీ నాలుగు కట్ చేస్తావా? అజ్మల్ కసబ్ నాలుగు కట్ చేసేవాళ్ళని చెప్పండి. అజ్మల్ కసబ్ దొరికాడు, జైల్లో పెట్టావు కదా, ఆయన నాలుక కోసి అంటుపెట్టావా? ఆయనకు చట్టబద్ధంగా విచారణ జరిపించి కోర్టులు ఉరిశిక్ష వేస్తే అప్పుడు ఉరిదీశారు, కానీ జైల్లో నాలుకలు కట్ చేయలే. ఏ బీజేపీ నాయకుడు వెళ్ళి అజ్మల్ కసబ్ నాలుగు కట్ చేయలే కదా. మరి రాహుల్ గాంధీ నాలుగు కట్ చేస్తా అంటే ఎట్లా? అంటే రాహుల్ గాంధీ అజ్మల్ కసబ్ కన్నా దుర్మార్గుడా? ఏం మాట్లాడుతున్నారు అర్థమై ఉండాలి కదా. ఇందిరాగాంధీకి పడిన గది పడుతుందంటే చంపుతామన్నట్టే కదా. అంటే మన ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను చంపుతామని బహిరంగంగా అధికార పార్టీ నాయకులు అంటే ఇండియా డెమోక్రసీ అని చెప్తున్నాం ఇంకా గర్వంగా. ఎక్కడైనా ఇలా ఉంటుంది ఇంత దుర్మార్గంగా? మీరు ఈవెన్ మోడీనన్నా తప్పే కదా, ఎవరైనా మోడీని అన్నారనుకోండి తప్పే. ఆఖరికి మనిషిని చంపుదాం అనే స్థాయికి రాజకీయం దిగజారితే మీరు ఏమైనా విమర్శించుకోండి రాజకీయంగా. మనిషిని చంపుతాం, నాలుకలు కోస్తాం, కాల్చి పడేస్తాం, ఇందిరాగాంధీ పట్టిన గతి పడుతుంది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీని చంపమని తీవ్రవాదులకు మీరు సుపారిస్తున్నారా? రాజకీయాల్లో ఈ స్థాయి దిగజారడం చాలా ప్రమాదకరం. ఒక్కసారి ఇది మొదలైతే భారతదేశం సర్వనాశనం అవుతుంది. ఏమాత్రం దేశభక్తి ఉన్నవాడు కూడా దీన్ని అంగీకరించాడు. రాహుల్ గాంధీ కాదు, రేపు కాంగ్రెస్ వాళ్ళు మోడీ పైన నేను ఇదే గట్టిగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఇది మన ప్రపంచంలో చాలా దేశాలు చూస్తున్నాం ఇంత దరిద్రంగా తయారైనాయి. కనీసం మన దేశం కొంత ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఉన్నాయి. ఈడేమో ఇప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ మౌనం వీడాలి. ప్రధానమంత్రి మీరు చూడండి, ఒక అంత అయిపోయినాక ఐసా నహీ ఓనా అని మెల్లగంటాడు. ఎలా దాంతో జరగాల్సిన విధ్వంసం అంతా జరిగి హింస చెలరేగి భయంకరమైన పరిస్థితులు అన్నీ అయిపోయాక మెల్లగా ఐసా నహీ కర్నా కబీబీ, హమారా విరోధీ హై, సియాసత్ మే లడ్నా హై, రాజకీయంగా మాత్రమే పోరాడాలి అంటారు. చూడండి మోడీ గారు ఎంత బాగా చెప్పారో అప్పుడు అంటారు. అప్పటిదాకా కామ్గా ఉంటే ఏ లాభం? మణిపూర్లో మనం చూడలేదు, 5-6 వారాల పాటు హింసాకాండ చెలరేగినంతసేపు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలే. 6 వారాల తర్వాత అప్పీల్ మాట్లాడాడు పార్లమెంట్లో. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పైన జరుగుతున్న ఈ అటాక్ను ప్రైమ్ మినిస్టర్ షుడ్ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. తన పార్టీ నాయకులే కదా వీళ్ళంతా, వేరే వాళ్ళు కాదు కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్ అనాలి కదా. మళ్ళీ అలా అనకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమని ప్రజలు అనుకోవాలి. నఫరత్ కా బజార్ హై అని, అంటే విద్వేష బజారుగా భారతదేశాన్ని మారుస్తారా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా కూడా మీరు భారత న్యాయ సంహిత చదవండి, ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, సిఆర్పిసి చదవండి. ఒక వ్యక్తిని చంపుతామని బహిరంగంగా బెదిరించడం నేరం కదా. సో ఇదొక అలవాటుగా మారింది. దీనివల్ల ఎవడు పడతావాడు తమ చంపుతామంటే ఎవడిచ్చాడండి మీకు అధికారం? తన్నే కొట్టే చంపే అధికారం ఎవడిచ్చాడు? ఒకసారి రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు మాట్లాడితే అది అక్కడితో ఆగుతుందా? ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరు మాట్లాడతారు. చంపడము కొట్టడము ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకులు కూడా ఇలాంటి విద్వేషానికి బలయ్యారు. ఆ విద్వేషానికి భారతదేశం 2 ప్రధానమంత్రులు కోల్పోయేది. 2 ప్రధానమంత్రులు కోల్పోయిన దేశం మనది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కోరుకుందామా? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేద్దామా? ఈ దేశాన్ని రావణకాష్టంగా మారుద్దామా? ఇది దేశభక్తి అవుతుందా? జాతీయత అవుతుందా? ఇది హిందూ ధర్మం అవుతుందా? ఏ పవిత్ర హిందువు అయినా ఈ హింసను అంగీకరిస్తాడా? హిందూ ధర్మశాస్త్రాలను ఆచరించి నమ్మి విశ్వసించే ఏ వ్యక్తి హింసను అంగీకరించడు. ఇంత భయంకరమైన హింసను మేము నాలుకలు కోసేద్దాం అని హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా చూపెట్ట నాకు. ఎంత దుర్మార్గునికైనా నాలుక కొయ్యండి అని హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నదా? ఇది హిందూ దేశం కొరకు ధర్మం కోసం రాజకీయాలు చేసేవారు ఇలా మాట్లాడితే ఇక మరి ఇది హైందవం అవుతుందా? ఇది భారతీయత అవుతుందా? చెప్పండి మీరు. నేను అందుకే మళ్ళీ చెప్పేది, నరేంద్ర మోడీ పైన ఎవరు ఇదే భాష వాడినా నా స్పందనలో ఏమాత్రము తేడా ఉండదు. ఎందుకంటే దేశం శాంతియుతంగా ఉండాలి. దేశంలో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, అది ప్రజల్లో మీరు తేల్చుకోండి.
రాజకీయంగా ఎంత తీవ్రంగానే విమర్శించాను, అభ్యంతరం లేదు. కానీ నాలుకలు కోస్తాం, మీ నానమ్మకు పట్టిన గతి పడుతుంది, ఇది మనం ఆశించకూడదు కదా. శత్రువు కూడా ప్రాణాలు పోవాలని కోరుకోదు హిందూ ధర్మం. తప్పనిసరి అయితే యుద్ధం చేస్తారేమో, కానీ కోరుకోరు. భారతీయత అది హిందూ ధర్మం. మీరు ఒకసారి హిందూ ధర్మం చూడండి, ఎక్కడన్నా హైందవుల్లో ఉన్న గొప్పతనం అదే కదా. అహింసే పరమధర్మ అన్నారు కదా. ఇదా మీరు నిజంగా హిందూ ధర్మశాస్త్రాలను నమ్మితే నాకు చెప్పండి, ఏ ధర్మశాస్త్రం ప్రకారం రాహుల్ గాంధీ పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇంకో ఫలానా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ధర్మమే అని చెప్పమని నాకు ఏ చాగంటి గారినో గరికపాటి గారిని అడగండి. మేము ఇంకో ఇలా నాలుకకు వస్తామంటున్నాం రాహుల్ గాంధీది, లేదు వాళ్ళ అమ్మకు పట్టిన గతి పడుతుంటున్నాం, చంపేస్తామంటున్నాం. అయ్యా మాకు ఏదన్నా ధర్మశాస్త్రంలో ఇది ధర్మమే అని చెప్పే అంశం ఉందా అని అడగని చెప్తారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఉండదు. నెవర్, నో హిందూ టెక్స్ట్ యాక్సెప్ట్స్ ఇట్. ఏ హిందూ ధర్మశాస్త్రం ఒప్పుకోదు, భారత రాజ్యాంగం ఎలాగో ఒప్పుకోదు. అందువల్ల ఈ రకమైన అనాగరికమైన వ్యాఖ్యల్ని ఒక్కటి కాదు కదా నేను అనేది, ఇప్పటికీ కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అడిగేవారు లేరు. మరి దేశ ప్రధానమంత్రి మౌనంగా ఉంటే దేశం ఏం కావాలి?